వచ్చిన అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఇక చదువుకున్న వాక్య భాగంలో అన్నిటి యందు స్వాతంత్రము ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు అనే మాటను మనం చూస్తున్నాం. రైట్ అనేది ప్రతి దాని మీద మనకు ఉంటుంది. దేవుడు మనకి 10 కమాండ్స్ మనకి ఇచ్చారు. అలాగే దాంట్లో మొట్టమొదటి మాట ఏంటంటే, ద ఫస్ట్ కమాండ్ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే దానిలోనే ఇంకా 10 కమాండ్స్లో వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు అని ఇలా కొన్ని కమాండ్స్ ఉన్నాయి. అయితే దేవుడు మనకి ఇచ్చిన వాటిల్లో దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే అవి మనకు సేఫ్ కాదు. వ్యభిచారం అనేది సేఫ్ కాదు, దొంగలించడం అనేది మనకు సేఫ్ కాదు, పొరుగు అనేది ఆశించడం సేఫ్ కాదు అని దేవుడు మనకు ముందుగా చెప్పారు. కానీ ఆ విషయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే రాజీ పడిపోతా ఉన్నాం.